లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక ప్రాంతానికి కావాల్సినటువంటి నీటిపారుదల వసతుల్ని, అక్కడ తాగటానికి కావాల్సినటువంటి నీటిని అందించడానికి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నటువంటి ఉపయోగపడతాయి. సో అందులో భాగంగా ఈ నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకి నీటిపారుదలను అందించడం కోసం కృష్ణా నది నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఈ ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క నియోజకవర్గాలకు అందిస్తారనమాట. సో దీని ద్వారా ఇటు నారాయణపేట, కొడంగల్, మక్తల్ అలా చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాల్లో ఎవరైతే కరువు పీడిత ప్రాంతాల్లో ఉంటారో, అంటే అర్ధశుష్క ప్రాంతాల్లో ఉంటారో అలాంటి వాళ్ళకి తాగునీరు అలాగే సాగునీరు వీటన్నింటినీ అందించడం జరుగుతుంది. సో పాక్షిక శుష్క మండలాల్లో ఇటు వరి కావచ్చు, పత్తి కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, సో వీటన్నిటికీ నీళ్ళు అన్నటువంటివి అవసరమవుతాయి. సో ఆ నీటి లభ్యతని మెరుగుపరచడంలో ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎంతగానో దోహదపడుతుంది. మరి ఇక్కడ చూడండి, దక్షిణ తెలంగాణకి నీటి పంపిణీ కోసం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటి తీసుకొచ్చిందో దాంట్లో భాగంగా ఈ యొక్క నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ పంపింగ్ స్టేషన్లు, దానికి కావాల్సినటువంటి రిజర్వాయర్స్, కాలువలు, ఎగువ ప్రాంతాలకు చేరుకోవడానికి కావాల్సినటువంటి పంపిణీ నెట్వర్క్స్, అంటే చిన్న చిన్న కాలువలు, ఇలాంటివన్నింటినీ కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, భూగర్భ జలాల పెంపుకి, అలాగే గ్రామీణ తాగునీటి సరఫరాకి, అలాగే మెరుగైనటువంటి వ్యవసాయ జీవనోపాధికి, వీటన్నింటికీ కూడా ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది మద్దతు ఇస్తుంది. అంతేనా, ఇప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ ద్వారా ఇరిగేషన్ కనుక అందితే దానివల్ల అక్కడ భూగర్భ జలాల పెంపు అన్నటువంటిది వస్తుంది, వాటర్ కిందికి సీప్ అవుతాయి కాబట్టి. అలాగే గ్రామీణ తాగునీటి సరఫరా అన్నటువంటిది అందుతుంది. అలాగే వ్యవసాయం అన్నటువంటిది, వ్యవసాయానికి మనకి సాగునీరు అన్నటువంటిది వస్తే వాళ్ళ యొక్క జీవనోపాధి అన్నటువంటిది మెరుగుపడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఉండేటటువంటి బెనిఫిట్స్ అన్నమాట.